నిన్ను నీవు తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్లే. మానవులు అనాత్మ అయిన దేహం గురించి వ్యసనపడతారు. స్వార్థము యొక్క దుఃఖము యొక్క ఆశ స్వార్థము యొక్క దుఃఖము యొక్క ఆశ ఆవేదన యొక్క మూల కారణం ఇదే. అసత్య భ్రాంతి నుండి విముక్తి కాండి. ఆత్మీయే సర్వమని తెలుసుకోండి. స్వార్థాంకృతికి అతీతులు కాండి. అప్పుడే పరిపూర్ణ ఆనందం. అప్పుడే మీరు సర్వ విశ్వైక్యము పొందుతారు. వాంఛరోగానికి కారణము ఆత్మజ్ఞాన విహీనతే. దేహభ్రాంతి అనే అజ్ఞానము పోగొట్టండి. అప్పుడు ధనము లేకుండానే మానవుడు మహాభాగ్యశీలి అవుతాడు. పారమార్థిక శ్రీమంతుడే ఈ పంచభౌతిక సంపదను పరిత్యజించగలడు. శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే నరకమును స్వర్గంగా మార్చవచ్చు. వేదాంతము ప్రపంచ దుఃఖ నివృత్తికి ఒకే మార్గాన్ని చూపుతున్నది. ఆ ఏకైక మహాపథము ఆత్మజ్ఞానము. నీ స్వస్వరూపమైన ఆత్మను పరబ్రహ్మను తెలుసుకోవడము. భూమి యొక్క పరిభ్రమణను సూర్యుని యొక్క నిశ్చలతను భూమికి మనం ఆపాదిస్తున్నాం. అట్లే గర్వాహంకారాల వెంట పడి పరిగెడిన మానవుడు పొరపాటు దేహాత్మ భ్రాంతి అయి ఉన్నది. ప్రపంచంలోని సమస్త పాపాలకు మూల కారణం విభ్రాంతి. మీలో పరమజ్యోతి అయిన ఆత్మ ఉన్నది. దేహ దృష్టితో ఆ పరమాత్మను చూస్తున్నారు. ఆత్మ యొక్క ప్రతిభా విశేషాలు దేహానికి ఆపాదిస్తున్నారు. ప్రతి విషయాన్ని తలక్రిందులుగా చేశారు. ఇదే ప్రపంచ పాపానికి కారణము. వస్తువులను సక్రమ స్థానాల్లో ఉంచు. భౌతికంగా అభివృద్ధి పొందుతావు. ఆధ్యాత్మికంగా సాక్షాత్ విశ్వేశ్వరుడివై ప్రకాశిస్తావు. ఇది రామతీర్థ బోధామృతం.